మహాపరిశుద్ధుడ, కృపామేడ, కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పించుకుంటున్నాను తండ్రి. అయోగ్యుని తండ్రి, ఎన్నిక లేని వాడిని పౌనైనా, అయాతనైనా, అయా పాపిని తండ్రి, నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నా నీ పరిశుద్ధమైన వాక్యం తనైనా, అయా వాక్యం చెప్పే అవకాశం పౌనైనా నాకు దయచేసినారు నా ప్రభు. నీకు స్తుతులు, స్తోత్రం తనైనా. నాయన తన చిత్తమే ప్రభు, కొద్ది సమయం ప్రభు నీకు శిలువ చాటు నన్ను మరుగుపరుస్తుంది. లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడాలి ప్రభు, నాకు జ్ఞానం ఇవ్వటం నేను కాదు ప్రభు, మీరే వీరితో మాట్లాడి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ ఆహారం తెలిచేసి మీరే మహిమానమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో కానీ లేదా లైవ్లో టీవీ చూసినటువంటి వారిలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క గురి ఉంటుంది. కొంతమందికి బాగా పేరు సంపాదించుకోవాలని చెప్పి గురిగా పెట్టుకుంటారు, కొంతమంది బాగా డబ్బు సంపాదించాలని చెప్పని గురిగా పెట్టుకుంటారు, కొంతమంది ఒక గొప్ప పదవి సంపాదించుకోవాలని చెప్పని గురిగా పెట్టుకుంటారు. మరి కొంతమంది ఫలానా కంపెనీ కారు కొనుక్కోవాలి, ఆ కారులో నా భార్య పిల్లలను కూర్చోబెట్టి తీసుకోవాలని చెప్పని గురిగా పెట్టుకుంటారు. బ్యాంకులో పనిచేస్తున్న ఒక చిన్న క్లర్క్ ఎప్పటికైనా సరే ఆ బ్యాంకుకి యజమాని కాకపోతానని చెప్పని గురిగా పెట్టుకుంటాడు. అలాగే ఒక చిన్న హోటల్లో పనిచేస్తుంటే ఒక వెయిటర్ ఎప్పటికైనా సరే ఒక హోటల్ కట్టుకోకపోతున్నారు. ఈ విధంగా వారి వారి స్థాయిని బట్టి ఒక గురిని, లక్ష్యాన్ని పెట్టుకుంటారు. పెళ్లిగా యువకులైతే పలానా అమ్మాయిని చేసుకోవాలని చెప్పని, లేదా పలానా అబ్బాయిని చేసుకోవాలని చెప్పని గురిగా పెట్టుకుంటారు. ఇలా రకరకాల లక్ష్యాలు. ఈ విధంగా మన యొక్క జీవితాల్లో మనం పెట్టుకున్న లక్ష్య సాధనలో, మన యొక్క పనులో, మన ప్రయత్నాల్లో, మన ప్రయాణాల్లో దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే మనకు పనులలో చక్కని విజయాన్ని, అభివృద్ధిని మనం చూడగలుగుతాం. అలా కాకుండా దేవుని చిత్తానుసారం కాకుండా లోకానుసారం మన యొక్క ప్రయాణాలు ఉన్నట్లయితే, మన యొక్క పనులు, ప్రయత్నాలు ఉన్నట్లయితే నువ్వు పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయి ఆ పని సగంలోనే ఆగిపోతుంది, నీకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో ఎంతో మంది గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పని, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా, అందలం ఎక్కడమే గురిగా పెట్టుకుని ఎంతో మంది నశించిపోయారండి. మరి కొంతమంది దేవుడిచ్చినటువంటి చక్కని జీవితాన్ని ఒక గురి, గమ్యం లేకుండా జీవిస్తూ దేవుని ఆలయంగా ఉండవలసిన శరీరాన్ని నష్టపరుచుకుంటూ తమను తాము పాడు చేసుకుంటున్నారండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నాము. కొంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారండి? మనము చెదిరిపోకుండా ఒక పట్టణం కట్టుకుందాం, ఆకాశం అంటే ఒక గొప్ప శిఖరం గల గోపురం కట్టుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉన్నారట. వారక్కడ అంటే చూసేవాళ్ళు, ఆహా, ఓ ఎంత గొప్ప మంది, ఎంత గొప్ప పట్టణం కడుతున్నారు, ఎంత గొప్ప గోపురం కడుతున్నారు, వీరికి ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానం, వీరికి ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత గొప్పదని చెప్పని అనుకోవాలి అని చెప్పి వారిని పొగడాలని చెప్పని, పేరు సంపాదించుకోవాలని చెప్పని వారు ప్రయాసపడతారు. కానీ వారు ఆ రోజు చేసినటువంటి పనిలో దేవుని యొక్క చిత్తం కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ, ప్రణాళిక కానీ లేదండి. కేవలం పేరు కోసమే తాపత్రయపడుతున్నారండి. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు ఆ రోజు పనిచేస్తున్నారు. వాస్తవానికి దేవుని చిత్తం ఏంటో ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి చూద్దామండి. వారు ఆ రోజు దేవుని యొక్క చిత్తానికి ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, దేవుని యొక్క చిత్తం ఏంటని చెప్పంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. అలాగే ఆదికాండం 9వ అధ్యాయం నోవహు కుమారులతో దేవుడు ఇలా అంటున్నాడు, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశ్రదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. దేవుడు ఏమంటున్నాడండి, మీరు ఫలించాలి, ఫలించి అభివృద్ధి పొందాలి, అలాగే విస్తరించాలి. ఒక దగ్గరే ఉండొద్దు, విస్తరించాలని చెప్తున్నాడు. ఫలించి నెంబర్ 1, నెంబర్ 2 అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్తే వీళ్ళేం చేస్తున్నారండి, మనం ఎక్కడికి చెదిరిపోకుండా మనం ఒక పట్టణం కట్టుకుందాం, మనందరం కలిసి ఇక్కడే ఉందాం అని చెప్పని ఆలోచన చేస్తున్నారు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, మొదటి తప్పు చేశారు. రెండవది, వారి యొక్క ఆలోచనలో గర్వం కనిపిస్తుంది, తిరుగుబాటుతనం. గోపురం కట్టడానికి మనకు దేవుడితో పని ఏంటి, మనకున్న తెలివితేటలు సరిపోవా, మనకున్న జ్ఞానం సరిపోవా అని చెప్పని వాళ్ళు గోపురం కడుతున్నారంట. తిరుగుబాటుతనం, గర్వం అన్నమాట. ఈ గర్వం అనేది దేవుని ఆలోచన కాదండి, అది సైతాన్ యొక్క ఆలోచన. లూసిఫర్ సైతాన్గా ఎలా మారిపోయాడండి? యెషయా గ్రంథం చూసుకుంటే 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 13-15. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న పర్వతము మీద కూర్చుందును, మేఘా మండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. చూసారండి, లూసిఫర్ అతనికి ఒక పేరు ఏంటని చెప్పారంటే వెలుగు చుక్క. లూసిఫర్ అనుకుంటాడంట, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుంటాను, అప్పుడు అందరూ నన్నే పూజిస్తారు, ఆరాధిస్తారని చెప్పని. అంటే గర్వపు ఆలోచన. ఆ రోజు దేవుడు లూసిఫర్ యొక్క హృదయంలో గర్వాన్ని చూసి అక్కడి నుంచి నరకంలోకి పారదోలుతాడండి. ఎగ్జాక్ట్ గా అదే ఆలోచన ఈరోజు వారు చేస్తున్నారు. దేవునితో మనకి పని ఏంటి? మనకు తెలివితేటలు, మనకున్నటువంటి జ్ఞానం ఉంది కదా, చక్కగా గోపురం కడదామని చెప్పి. లోకంలో ఉన్న పాపం అంతా కూడా గర్వంతోనే స్టార్ట్ అయిందండి. దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడండి. దేవుడు ఆ రోజు వారు కట్టేటువంటి ఆ కట్టడాన్ని చూద్దామని చెప్పని పరలోకం నుంచి వచ్చాడండి. వారు కట్టేటువంటి ఆ కట్టడాన్ని, ఆ యొక్క పట్టణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే అక్కడి నుంచి వారందరినీ కూడా భూమి అంతా కూడా చెదరగొట్టాడండి. ఆ విధంగా వారి యొక్క భాషలు ఆ రోజు తారుమారైపోయాయండి. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా స్వార్థపూర్వకంగా పేరు సంపాదించుకోవాలని చెప్పని చేసే ప్రయత్నం, ప్రతి ప్రయత్నం కూడా తారుమారైపోతుందండి. ఆ రోజు వారందరి యొక్క భాషలు దేవుడు తారుమారు చేశాడండి. అందుకే ఆ ప్రాంతానికి ఆ రోజు ఏ పేరు వచ్చిందండి? బాబేల్ అని పేరు వచ్చిందండి. బాబేల్ అంటే కింద ఉంటుంది చూడండి, తారుమారు. బాబేల్ అంటే తారుమారు. ఆ విధంగా ఆ రోజు మనుషులందరి యొక్క భాషలు తారుమారైపోయాయి. ఆ విధంగా వారందరి భాషలు తారుమారు కావటం వల్ల ఆ భాషలు అనుసరించి రకరకాల జాతులు ఉద్భవించినాయండి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మనం ఏ పని పెట్టుకున్నా కూడా ఆ పని అంతా కూడా వ్యర్థమైపోతుంది చెప్పని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. పాస్టర్ గారు నాకు ఈ మధ్య కలిసి రావట్లేదండి, నేను ఏం చేసినా కూడా కలిసి రావట్లేదండి, నా చెయ్యి తిరగట్లేదండి అని చెప్పని అంటుంటారు. ఇంతకీ దేవుడు నీతో కలిసి వస్తున్నాడా? బహుశా దేవుడు నీతోటి కలిసి రావట్లేదేమో. బహుశా అందుకే నువ్వు ఏం చేసినా కూడా ఈరోజు అభివృద్ధిని చూడలేకపోతున్నావు. అందుకే నీకు కలిసి రావట్లేదేమో. గమనించుకోవాలండి. ఈరోజు నువ్వు
దేవునితోటి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు దేవునితోటి చెప్పి వెళ్తున్నావా? ప్రార్థన చేసుకునే బయటికి వెళ్తున్నావా? దేవా, ఈరోజు బయటకు వెళ్తున్నాను, నీ యొక్క సన్నిధి నా తోడుగా రావాలని ప్రార్థన చేస్తున్నావా? మరి దేవుడు ఏమంటున్నాడు? ఆగునాయనా, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దామని చెప్పని దేవుడు చెప్తున్నాడా? దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా నినివేకు వెళ్ళు యోనా అని చెప్తే నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడట. ఎవరండి? యోనా. ఏమైంది? ఓడలో సముద్రం మధ్యలో గొప్ప పెను తుఫాన్లో చిక్కుకుని పోయాడండి. అప్పుడు దాకా కింద ఓడలో హాయిగా నిద్రపోతున్నాడంట. అక్కడి నుంచి తీసుకెళ్లి సముద్రంలో ఎత్తి పడేశారట. సముద్రంలో పడేసిన తర్వాత ఏమైంది? ఒక తిమింగలం వచ్చి మింగేసిందండి. దేవుడు వార్నింగ్ ఇస్తాడండి. దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే ఎప్పుడు కూడా దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు యోనా దేవుడి యొక్క వార్నింగ్ను అర్థం చేసుకున్నాడు. నేను తప్పు చేయటం వల్లనే కదా నాకు శిక్ష వచ్చింది. నన్ను దేవుడు నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాను కాబట్టి నాకు శిక్ష వచ్చింది చెప్పని నేను ఆ రోజు యోనా అర్థం చేసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి దేవుడు చెప్పిన ప్రకారం నినివేకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రకటించాడు. ఫలితంగా ఆ రోజు నినివే పట్టణస్తులు అందరూ కూడా రక్షించబడ్డారండి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా యోనా అర్థం చేసుకున్నాడు. ఆ రోజు అర్థవంతంగా మారాడండి. కానీ దేవుని యొక్క గద్దింపును అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పినటువంటి మాటలు లెక్క చేయకుండా, పోరాడే యుద్ధవీరుడు దావీదు లేకుండా యుద్ధానికి వెళ్ళినటువంటి సౌలు పరిస్థితి ఏమైందండి? యుద్ధ భూమిలోనే అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయాడండి. వాస్తవానికి సౌలు ఎవరండి? ఒక గురి గమ్యం లేకుండా జీవిస్తూ గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అట్లాంటి సౌలును తీసుకొచ్చి ఇశ్రాయేలు పైకి రాజుగా చేస్తే దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాలి. అట్లాంటిది దేవుని మాటలు లెక్క చేయలేదు. ఏమాత్రం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పట్టించుకోలేదు. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అనేక సార్లు సౌలుని హెచ్చరించాడు, కానీ లక్ష్య పెట్టలేదండి. దేవుడు ఎంతో బాధపడ్డాడట. వాక్యంలో చెప్పబడింది. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడట పశ్చాత్తాపడుతున్నాడట. అయ్యో, అనవసరంగా సౌలు నేను రాజుగా చేశానని చెప్పిన దేవుడు దుఃఖపడ్డాడు. ఆ విధంగా గర్వంతో వ్యవహరించినందుకు సౌలు పరిస్థితి ఏమైందండి? సౌలు, అతని కుమారుడు, అతని కుటుంబం అంతా కూడా ఒకే రోజు యుద్ధంలో నాశనం అయిపోయారండి. అది కూడా చెప్పండి, ఒకసారి చూద్దాం. అది కూడా మొదటి సమూయేలు 31వ అధ్యాయం, మొదటి సమూయేలు 31వ అధ్యాయం 6వ వచనం. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను అతని వారందరూ ఒక దినముననే మరణమైంది. చూసారండి, ఒకే రోజు సౌలు, అతని యొక్క ముగ్గురు కుమారులు ఎవరంటే యోనాతాను, అభినాదాబు, మెల్కీషువ అని ముగ్గురు కుమారులు, అతని వారందరూ కూడా ఒక్కరోజే నాశనమైపోయారండి. కారణం దేవుని యొక్క ఆజ్ఞలు పట్టించుకోకపోవడం. అదేవిధంగా బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడండి. దేవుడు అతని పట్ల కూడా ఒక చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, సంసోను. సంసోను పట్ల దేవుడు ఒక చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు పైకి న్యాయాధిపతిగా అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సంసోను ఏం చేశాడండి? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క ఆ గ్రహింపును అర్థం చేసుకోకుండా ఏం చేశాడండి? న్యాయాధిపతులు సార్ చూద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకి వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను.
అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా. తప్పేముందండి? తిమ్నాత్కి వెళ్ళాడు, అక్కడ ఫిలిస్తీన్ కుమార్తెలో ఒక ఆమెను చూశాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పని తల్లిదండ్రులు అడుగుతున్నాడు. కానీ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సంసోన్ ఎవరండి? ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అండి. ఫిలిస్తీన్ల ప్రాంతం ఏంటి? ఇశ్రాయేలుకు శత్రు దేశం. అదేవిధంగా తిమ్నాత్ అనేటువంటి ప్రాంతం పాపిష్టి ప్రాంతం అండి. తిమ్నాత్ అనేటువంటి ప్రాంతం వేశ్యలు, వ్యభిచారులు ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పని సంస్థలు అనుకుంటున్నాడు. ఇశ్రాయేల్లో అమ్మాయిలు లేరా పెళ్లి చేసుకోవడానికి? ఇక్కడ చూసుకొని తెచ్చుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందని చెప్పి అనుకున్నాడు. దానికి తల్లిదండ్రులు ఏమన్నారండి? కింద 5వ అధ్యాయం. తల్లిదండ్రులతో అనగా వారేమన్నారు? నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా? సరే అండి, ఏమైనా ఇక్కడ నీకు అమ్మాయిలు లేరా? ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు కదా, అక్కడ దాకా వెళ్ళి ఎందుకు పెళ్లి చేసుకోవాలని చెప్పని పేరెంట్స్ అంటున్నారు. లేదు లేదు, నేను ఆ అమ్మాయినే చేసుకోవాలని చెప్పని బహుశా ఆ రోజు సంస్థను చెప్పుకుంటాడు. సరే, మొత్తానికి అయితే తల్లిదండ్రులు ఒప్పించాడు. అమ్మాయిని చూసుకోవడానికి బయలుదేరుతున్నారు. అప్పుడు ఎప్పుడంటే తన యొక్క తల్లిదండ్రులు తీసుకుని ఆ యొక్క అమ్మాయిని చూడటానికి బయలుదేరుతున్నప్పుడు 5వ అధ్యాయం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి. ఎలా వార్నింగ్ ఇచ్చాడు? కొదమ సింహం రూపంలో వార్నింగ్ ఇచ్చాడండి. కొదమ సింహం అతని ఎదురుకు బొబ్బరించుచూ వచ్చింది. కానీ సంసోను ఆ యొక్క వార్నింగ్ ను అర్థం చేసుకోలేదండి. సంసోనుకు బైబిల్లో ఒక గొప్ప పేరు, గొప్ప బలాఢ్యుడు. ఆ రోజు ఆ యొక్క సింహాన్ని ఒక మేక పిల్లని చీల్చినట్లు చీల్చి పడేస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడిచ్చిన వార్నింగ్ ను ఆ రోజు సంసోను గ్రహించలేదండి. గ్రహించకపోగా తిరిగి మరలా అదే పాపం చేస్తూ వచ్చాడండి. 16వ అధ్యాయం చూస్తే, 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తర్వాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె వద్ద చేరను. తర్వాత 4వ వచనం అండి. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా. అదే పని, మొదటగా ఒక స్త్రీ, తర్వాత గాజాకి వెళ్ళి ఒక వేశ్యను చూశాడు, అదే అయిపోయింది. తర్వాత షోరేకు లోయలో ఉన్న దెలీలా అనేటువంటి స్త్రీ. ఈ విధంగా మాటికి కూడా దేవుడు న్యాయాధిపతిగా ఉండని చెప్తే అది మర్చిపోయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి తనకి జీవితం అంతా కూడా నష్టపరుచుకున్నాడండి సంసోన్. దేవుడు చూచి ఇక తట్టుకోలేక సంసోన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. దెలీలా అనేటువంటి వేశ్య అతని ప్రాణం తీయడానికి పన్నాగం పనుతుంది అని చెప్పని తెలిసినా కూడా మాటికి ఆమె ఎంతకు వెళుతూ సంసోను పాపం చేస్తే దేవుడు తట్టుకోలేక సంసోన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి అతని మీద పడతారు. అతని కళ్ళు ఊడబెరికి అతని గొలుసులతో బంధించి అతన్ని అవమానకరంగా ఆ రోజు తన ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందండి. ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు ఉండాల్సిన వాడు ఒక అంధుడుగా, బానిసగా, అవమానకరంగా అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందండి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ యొక్క పనులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ప్రయత్నాలు దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా? ఈరోజు నీకు అన్నీ కూడా కలిసి రావాలని చెప్పి అనుకుంటున్నావా? ఈరోజు నీకు అన్నీ కూడా కలిసి రావాలి, నువ్వేది పట్టుకున్నా కూడా అంతా కూడా బంగారమే కావాలని చెప్పి అనుకుంటే ఈరోజు దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు నీతో కలిసి వచ్చేలాగా. ఆదికాండం 39వ అధ్యాయం
2వ వచనం. యెహోవా యోసేపునకు తోడే ఉండను కనుక అతడు వర్ధిల్లుచు. చాలము. ఏంటంటే యెహోవా యోసేపునకు తోడే ఉండను కనుక, ఆ పదం అండర్లైన్ చేస్తారు. కనుక అతడు వర్ధిల్లుచు. యెహోవా యోసేపునకు తోడే ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లాడండి. వాస్తవానికి యోసేపు అప్పుడు ఎక్కడ ఉన్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఒక బానిసగా ఉన్నాడు. అతని యొక్క సహోదరులు యోసేపును ఇష్మాయేలుకి అమ్మేస్తారు. అప్పుడు పోతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తీయుడు ఆ ఇష్మాయేలు వద్ద నుంచి యోసేపును కొనుక్కొని బానిసగా అతని ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు చెప్పండి వాక్యం, యెహోవా యోసేపునకు తోడే ఉన్నాడు. అతని యొక్క తోబుట్టు అందరూ కూడా అతన్ని వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం యోసేపును వదిలేదు. యోసేపుకు తోడే ఉన్నాడు. ఎంతలా తోడే ఉన్నాడు అని చెప్పారంటే, ఒక బానిసగా ఆ యొక్క పరాయి దేశం వచ్చినటువంటి యోసేపు ప్రధానమంత్రిగా, ఆ దేశానికి ప్రధానమంత్రిగా మారి ఆ దేశం కరువుతో అల్లాడుతున్నప్పుడు ఆ దేశ ప్రజలందరినీ కూడా పోషించేటువంటి స్థాయికి యోసేపును హెచ్చించాడండి దేవుడు. తన తల్లిదండ్రులు, తన యొక్క తోబుట్టులు తనను ఆదరించకపోయినా కూడా తోబుట్టువులను ఆదరించి వారందరినీ కూడా మళ్ళా దగ్గరికి తీసుకుని వారందరినీ కూడా పోషించాడు. తల్లిదండ్రులను ఆదరించాడు. దేశానికి దీవెనకరంగా మారాడు. కుటుంబానికి కూడా దీవెనకరంగా మారాడండి యేసేపు. కానీ సంసోను పరిస్థితి ఏంటండి? ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు ఉండాల్సినటువంటి సంసోను పరాయి దేశంలో రహస్యంగా పాపం చేస్తూ ఒక అంధుడుగా, బానిసగా, అవమానకరంగా ప్రాణాలు కోల్పోయాడు. కానీ బానిసగా పరాయి దేశానికి వచ్చినటువంటి యేసేపు దేవుని యొక్క తోడుతోటి ఆశీర్వదించబడి ప్రధానమంత్రిగా ఆ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి స్థాయికి యేసేపును దేవుడు తీసుకొచ్చాడండి. మరొక వ్యక్తి ఉన్నాడండి. ఇంకో వ్యక్తి కూడా దేవుని యొక్క తోడుతోడు ఎంతో వర్ధిల్లాడు. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. దావీదట సౌలు ఎక్కడికి పంపినా కూడా అక్కడికి వెళ్తున్నాడంట, చక్కగా పని చేసుకుని వస్తున్నాడట. ఎలా సాధ్యమైంది ఇది దావీదుకు? కింద 14వ వచనం చూస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. చూసారా, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి పోయినా కూడా సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చను కనుక సౌలు యోధుల మీద అతను నియమించాడట. అంటే సైన్యాధిపతిగా నియమించాడండి. గొర్రెల కాపరేటువంటి దావీదు సైన్యాధిపతిగా సౌలు నియమించాడండి. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడండి? అతని యొక్క జీవితం పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, చక్కని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా అతని చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుందండి. మన భాషలో చెప్పాలంటే, ప్రస్తుతం అంతా కూడా కంప్యూటర్ యుగం కదా, మన భాషలో చెప్పాలంటే చుట్టూ వైఫై లాగా ఆవరించబడి ఉంటుందండి. కానీ ఆ వైఫై కనెక్ట్ కావాలని చెప్పంటే ఒక పాస్వర్డ్ కావాలి కదా. ఆ పాస్వర్డ్ రాంగ్ కొడితే వైఫై కనెక్ట్ కాదు కదా. నాకు అనుభవం అయింది. ఆ పాస్వర్డ్ మర్చిపోయాను, అపరాధం వచ్చి అది కొత్త పాస్వర్డ్ పెట్టారు. అదేవిధంగా మనకి ఆ వైఫై కనెక్ట్ కావాలంటే, దేవుడు మనకి కనెక్ట్ కావాలని చెప్పంటే ఒక పాస్వర్డ్ మనకి కావాలి. ఆ పాస్వర్డ్ పేరే FAITH, ఫెయిత్, విశ్వాసం ఉండాలండి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో అప్పుడే మనం దేవునికి కనెక్ట్ అవుతామండి. యేసేపు ఆ రోజు అదే చేశాడండి. బానిసగా పట్టుకొచ్చారు, అయినా కూడా దేవుడు
అయినా కూడా యోసేపు ఏమాత్రం కూడా నిరాశపడలేదు. యథార్థంగా జీవించాడండి. పరాయ దేశంలో యథార్థంగా జీవించాడు. పాపం చేద్దాం రా అని చెప్పని పొతిఫర్ భార్య చేయబడుకున్నప్పుడు పొతిఫర్ భార్యగా చేయి విదిలించుకుని పారిపోయాడు. యథార్థంగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, ఏ పాపం కూడా చేయలేదు. ఫలితం ఏమైందండి? తీసుకెళ్లి మళ్ళా చెరసాల్లో వేశారు. పాపం చేశాడని చెప్పేసి, చేయకపోయినా కూడా పాపం చేశాడని చెప్పని చెరసాల్లో వేశాడు. అక్కడ ఏమైంది? చెరసాల్లో దేవుడు యోసేపును వదిలిపెట్టాడా? అది కూడా చూద్దాం. ఆదికాండం 39 20 21. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసిన. దేవునికి స్తోత్రం. చూశారండి, అక్కడ కూడా యెహోవా యోసేపునకు తోడే ఉండి ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగేలాగా చేశాడు. అంటే యోసేపు నమ్మకంతో విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడండి. ఆ విధంగా యెహోవా యోసేపునకు తోడే ఉన్నాడు. ఈ విధంగా యెహోవా అతనికి తోడే ఉంటాన్ని పోతిఫర్ చూశాడట. పోతిఫర్ చూసి ఎంత చక్కగా పనిచేస్తున్నాడు, ఎంత నమ్మకస్తుడండి, దేవుడు అతనికి తోడే ఉన్నాడని చెప్పని పోతిఫర్ గ్రహించి ఏం చేశాడట? 39 అధ్యాయం అండి 3వ వచనం. యెహోవా అతనికి తోడే ఉండననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను. అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాడటండి. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడండి. చూసారండి, బానిసగా పట్టుకొచ్చాడు యోసేపును. పట్టుకొచ్చేసి అతను చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఇతను నిజంగా చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు, ఇతను దేవుడు తోడే ఉన్నాడు అని చెప్పని అతని ఇంటిపైకి విచారణకర్తగా అతన్ని నియమించాడు. నిన్ను చూసి ఈరోజు మీ చుట్టుపక్కల వారు ఆ మాట చెప్పగలుగుతున్నారా? నిజంగా ఈయన దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, దేవుడు తనకి తోడే ఉన్నాడని చెప్పి నిన్ను చూసి ఈరోజు ఆ మాట చెప్పగలుగుతున్నారా? మనందరం కూడా ఆ విధంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరైనా కానీ ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదా ఒక మేస్త్రి కావచ్చు, లేదా ఒక డైలీ లేబర్ కావచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడిని నమ్ముకుని నీ యొక్క మార్గాల్లో దేవుని చిత్తం, దేవుని నడిపింపు ఉంటే నీకంతా కూడా విజయం లభిస్తుంది. దేవుడు తోడుగా ఉంటే కష్టాలు రావండి, శ్రమలు రావా? దేవుడు తోడుగా ఉంటే శ్రమలు వస్తాయి, దేవుడు తోడుగా ఉన్నా కూడా కష్టాలు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ ఆ యొక్క కష్టాలన్నింటిలోంచి, ఆ యొక్క బాధల యొక్క శ్రమలన్నింటిలోంచి తప్పించేటువంటి మార్గాన్ని దేవుడు మనకు దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం. చివరగా ఒక మాట, మనకందరికీ కూడా ఒకే ఒక జీవితం ఇవ్వబడిందండి. యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు జీవించినటువంటి భక్తుల గురించి చెప్పాలని చెప్పంటే గంటలు చెప్పొచ్చు, పుస్తకాలు రాయొచ్చు. కానీ ఏ గురి గమ్యం లేకుండా జీవించే భక్తిహీనుల గురించి చెప్పాలంటే 3 ముక్కల్లో చెప్పి ముగించేసేయచ్చు. డిఎల్ మోడీ, డేవిడ్ లివింగ్స్టన్, బ్రదర్ భక్త సింగ్, సాల్ సుందర్ సింగ్, ఇలా ఎంతోమంది భక్తులు ఉన్నారండి. ఈ రోజు నువ్వు ఎవరిలా జీవించాలనుకుంటున్నావు? యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు జీవించాలని చెప్పి అనుకున్నావా? దేవుడి విశ్వాసం ఉంచి నీకు మార్గాలు దేవుడి చిత్తానుసారం ఉంటే నువ్వు చక్కని అభివృద్ధిని చూడగలుగుతావు. నువ్వు నీ హృదయాన్ని ఈరోజు క్రీస్తుకి ఇచ్చి నీ కొరకు దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపులు గ్రహించి ఆ విధంగా నువ్వు జీవించగలిగితే యోసేపును ఏ విధంగా అయితే దేవుడు దీవించాడో అదే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడండి. అలాగే నిన్ను చూచి 10 మంది కూడా క్రీస్తును కనుగొనేలా నువ్వు చేయగలుగుతావు. అట్టి జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉందామా? పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.